బీజేపీ రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6గురికి చోటు దక్కింది. ఇప్పటివరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6గురి పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తారు. తెలంగాణ నుంచి తొలి జాబితాలో 9, రెండో జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇటీవలే పార్టీలో చేరిన సైదిరెడ్డి, గోడెం నగేష్, సీతారాం నాయక్లకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని పక్కన పెట్టింది. ఈ స్థానంలో కొత్తగా చేరిన నగేష్కు అవకాశం ఇచ్చింది. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఈ 2 సీట్లను బయట నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 2 జాబితాల్లో కలిసి 7గురు ఈ మధ్యలో బీజేపీలో జాయిన్ అయిన వారున్నారు. ఇక బీజేపీ ప్రకటించిన 15 స్థానాల్లో 5 బీసీ, 6 ఓసీలు, ఎస్సీ ఎస్టీలకు 2 చొప్పున 4 స్థానాలు కేటాయించారు. మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇచ్చారు. జితేందర్ రెడ్డి, శాంత్ కుమార్లు మహబూబ్ నగర్ సీటు కోసం ప్రయత్నించిన డీకే అరుణ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది.